ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. వారాంతం కూడా తోడు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి ఇక్కడ అంటే ఆక్టోపస్ భవనం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించాయి. అంటే గోగర్భం సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ వరకు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల క్యూ లైన్లు తిరుమలలో ఏర్పడ్డాయి. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. మనం చూడవచ్చు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అంటే శ్రీవారి ఆలయ పరిసరాలంతా కూడా భక్తుల రద్దీతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు మాడవీధులు, ఆలయ ప్రాంగణం ఇవన్నీ కూడా భక్తుల రద్దీతో నిండిపోయాయి. చూడవచ్చు మనం విజువల్స్లో ఎక్కడికక్కడ భక్తులు భారీ ఎత్తున ఇవాళ వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ మాడవీధుల్లో భక్తులు సంచరించడం జరుగుతుంది. ఇటు శ్రీవారి ఆలయము ముందు భాగం కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. అంటే ఇప్పటికే వేసవి సెలవులు ముగింపు దశకి చేరుకోవడంతో భక్తుల రద్దీ అనేది తిరుమలకు విపరీతంగా పెరిగింది. దీనికి తోడు వారాంతం కూడా కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనానికి 24 గంటల పైగానే సమయం పడుతోంది. ఇటు వసతి గదులకు కావచ్చు, కళ్యాణకట్ట ఈ ప్రాంతాల్లో అంతా కూడా భక్తులు సౌకర్యాల కోసం వేచి ఉండక తప్పడం లేదు. వసతి గదులకు దాదాపుగా 2-3 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా కళ్యాణకట్టలో కూడా పెద్ద ఎత్తున తలనీలాలు సమర్పించడానికి భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం ఇదే తరహాలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఈ వేసవి సెలవులు అనేటివి ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల్లో పాఠశాలలు, ఇటు కళాశాలలన్నీ తెరిచే నేపథ్యంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ కూడా అప్రమత్తమై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరం చేసింది. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉండే క్యూ లైన్లో భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అందజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తం మీద తిరుమలలో వేసవి రద్దీ అనేది మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ తిరుమల.